ఎంత పడ్డవాళ్ళు ఆ కట్టెలు గాలి కట్టి గిరగిరది కింద అడ్డం పడ్డాడే మరి అడ్డం పడ్డప్పుడు ఆ పిల్లగాడి చక్రవర్తి చూసి అరే ఏం చిత్రం కావచ్చు ఇప్పటి నా తమ్ముడు 12 ఏళ్ళ పిల్లగాడు వెనక మా మీనకాడికి వెళ్ళి ఇంతవరకు నా సాధన ప్రాదశివం మడవలే ఎలా ప్రాద పూజ మరవనోడు పచ్చి బాండవకి ఇంతవరకు ఆటంకం కలగలే ఇలా బాండవ ఎత్తేసిందంటే అరే తమ్ముడా ఇవాళ వెనక పసిని బాండవ వలిగిపోతే ప్రాణమేనంత విలువ ఈ బాండవెందుకు వలకు పెట్టినావు ఏమైందిరా అన్నా చక్రవర్తి తమ్ముడా అడ్డం పడ్డ దెబ్బ తాకిందని ఒక్క ముచ్చట అడగపోతే ఈ బాండవే ఉన్నదా మురలు చల్లగా ఉంటే ఇంకా 10 బాండవలను ఎత్తి చేయవచ్చు నేను పుట్టిన కాంటే నీ పాదసేవ చేస్తాను తమ్ముడా అడ్డం పడ్డ దెబ్బ తాకిందని ఒక్క ముచ్చట అడగపోతీరా నన్ను అన్న తండ్రి ఉంటే అడ్డం పడితే కొడగా పడ్డ వాళ్ళ దెబ్బ తాకిందని నా దగ్గరికి వచ్చి అడగపోను అరే ఇవన్నీ రక్తం వానికి కావాలి నా తండ్రి నన్ను అడగపోనా ఎన్నో కాంచె నీ పాదపూజ చేస్తానా అది నువ్వు పిల్లాన్ని వేసుకొని నువ్వు సుఖపడతాను పిల్లలుగా నువ్వు సుఖపడతావు తమ్ముడా నువ్వు ఇంతో అంత పెద్దవే నువ్వు పెళ్లి చేస్తాను ఒక్కసారి నన్ను ఆవురా నా పాలసీ చేస్తాడు వాటిని పెట్టి తింటాను పోసింది రావుతాడు ఇందులో వాటిని కాళ్ళకడ బతికించుకున్నావు అదే నన్ను కాలకుండా నువ్వు వెనకేసుకున్నావురా తింటావురా అయ్యో తమ్మిరాయ తమ్మిన తమ్ముడా అయ్యో తమ్మిరాయ తమ్మిన తమ్ముడా భార్యతోటి కొడుకుని బిడ్డలు కనుక్కున్నా నా తమ్ముని పెళ్లి బేండం అంటలేవన్నమాట నేను అడిగట్ల వచ్చింది నీకు పుట్టినాడు పురుడు లేదు పెరిగినాడు పెళ్లి లేదు సచ్చినాడు తప్పు లేకుండా దానం చేయమన్నది కాదు తమ్మి వీరహర వల్ల లెక్కరా తమ్ముడు నిన్ను నువ్వు వాణిగా వన్నరా తమ్ముడా వారన్నా పర్వాలేదు నా తమ్ముని కాదా పరాయోని కాదురా నువ్వు నా తోడ ఉంటే తమ్ముని కాబట్టి తమ్ముడా రాజ్యం ఎందుకు ఏరపడదాం దేశం ఎందుకు ఏరపడదాం తమ్ముడా మరి ఎంతైనా పుష్పరుడా నేను ఏలే బంగారు సింహాసనం ఉన్నది ఏలే రాజ్యం ఉన్నది కూసుండే బంగారు సింహాసనం మీద నువ్వు కూర్చో అయ్యా నువ్వు రాజ్యం ఏదో తమ్ముడా తమ్ముడు నువ్వు రాజ్యం దేశం ఏలుకోరా తమ్ముడు నేను అడిగారు రాజ్యం ఏలుమంటాను నువ్వు బస్సుగడ్డ కట్టుకొని నువ్వు నా ముందండి అంటాడు కదా ఎవరు వాళ్ళు కాళ్ళకాడ బతికినాడు పుష్పరుడు వాళ్ళు చూసిన మన ఆకారం ఆగబట్టలేక మన అన్న ముందు వాడు రాజ్యం వెళ్తాను అయ్యో నాకు పుష్పరుడు చెప్తానని ఇంట్లో అన్నమాట నువ్వు ఉంటే నీకే తండ్రి అయ్యా చక్రవర్తి చెప్పబోయే పంచదు అంటారు అరే నువ్వు కాదురా ఇప్పుడు అనుకుంటా రాజమాత దేశమాత నువ్వు అంటారు అరే 20 వాళ్ళు కావాలి పలిపిన కాబట్టి 10 వాళ్ళు కావాలి అరే అట్లా కాదు మనం ఒక ఆటను మొదలు పెడతాం సరే ఒక మాట వెనుక నువ్వు ఆటలు అన్నావు కదా
ఒక్కటి రెండు తలగొట్టి ఎవరు మూడో పని ఆ తమ్ముని మీద పాపకారి మాయ శనివాడు కూర్చున్న సంగతి అన్నది తెలియదు మాట్లాడదాను కదా తాతలాడి కాడికి వెళ్ళి ఆడిన వెళ్ళి పాసికలంటే గవ్వలు తమ్ముడా తాతమ్మలాడి కాడికి వెళ్ళి ఉన్న గవ్వలతో ఆటాడదాం చలో నువ్వు ముందుగా ఆడతావా నేను ఆడాలనా ఆడుతూ నువ్వు ఆడు చలో నీ ఒకవేళ నేను ఓడిపోతే మాత్రం రాజ్య దేశం వదిలిపెట్టి నేను పోతా కానీ నా తమ్ముడు ఓడిపోతే నేను వెళ్ళగొడతానా పోనీ మనసు అనుకున్నాడు అన్న నీ గవ్వలతో ఆడింది కాదు నీ గంగలోటుకు తెచ్చిన 5 గవ్వలు ఉన్నాయి వీటితో మనం ఆడదాం ఆట నీ గంగల పట్టు 5 బాల గవ్వలు జరిగినాయంటే ఏ పాపగారి ఆ పాడ గవ్వలు కాదురా సరే నీ మాట నేను కాదండి మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు తెచ్చిన గవ్వలతోనే ఆటాడదాం పట్రా ఆ అన్న చక్రవర్తి అనుడితో పుష్పరుడు ముందు 3 అడుగులు వేసి అయ్యా గంగలొట్టుకున్న పెద్ద మనిషి ఎక్కడ గవ్వల మీద పూనకంగా అన్నప్పుడు ఆ చల్లగా ఇవ్వగాల గవ్వల మీద పూనకం అంటే అమ్మా ఈ పందెం నీదే తమ్ముడా ఆడినావా ఓడినావా ఆడి నేను గెలిచిన నువ్వు ఓడినవు కట్టుబట్టలతో కన్నా పిల్లలు తీసుకొని రాజ్యం దేశం వదిలిపెట్టిపోవాలి అరే ఇవాళ ఒక్క మాట ముఖం చూసుకుంటా అరే ఇది అని మాట్లాడుతున్నా తమ్ముడా నీకే పుణ్యమురా ఏ మనిషికైనా ఊకున్నోనికి ఉసిరే చాలు అన్నారు తమ్ముడా నేను అన్నమాట తప్పటోని కాదు నేను మడిమే తిప్పటోని కాదు మాట తప్పటోని కాదు రాజ్యం నీదే దేశం నీదే తమ్ముడా ఇలా నా 2 పిల్లలు నా కొడుకు చంద్రశేఖర్ నా బిడ్డ ఇంద్రవ్వ వాళ్ళు పసిపిల్లలరా తమ్ముడా నీకు పుణ్యం ఉంటదిరా ఇంకా కట్టుకున్న ఇల్లు అన్న వదిలిపెడితే కూలి ఐకిలు చేసుకుని ఆ ఇంట్లో నేను బతుకుతారా పిల్లలే పేరన్న వాళ్ళ వారు ఇప్పుడు ఆడినా ఓడినా అంటే అక్క ఇల్లు కావాలంటారు మరి నేను ఇక్కడ ఉంచింది నాకు కూడా నేను పోతా అరే అదే నేను ఓడిపోతే నువ్వు ఊకుంటువా మీద కట్టేసి అరే కట్టెలు తిప్పుతూ మరి ఆడినవా ఓడినవా కట్టెలు దిగువారా బయటికి వెళ్ళకూడదండి ఈయన అందరు రాదు ఏకుల గుల్ల వర్ణం పొంగిండే ఏ పాపకారణికి పాలకుమరించారా తమ్ముడా తమ్ముడా నాకు తలకిరడం తీసిన ఆ చూడబెట్టిన వెళగిన బంగారు పాపలు ఆ చూడబెట్టి 3 ఏళ్ల కైపురం పుట్ట కోసి పెట్టుకొని రాజ చక్రవర్తి అయ్యో రాజ్యం వెళ్ళా నాకు రాజ్యం బాగిలేదు నా భార్య పిల్లలు తీసుకొని ఎక్కడ పోతాడు వెళ్ళినా మాట్లాడకుండా రాజశిలకల
ముఖం చిల్ల వేసుకొని అవతల ముఖం వరకు వచ్చుకొని గంధాడి కారాజు చక్రవర్తి రాజు గంధాడి కారాజు చక్రవర్తి రాజు సిలగలాంటి మోకావమ్మ అయ్యయ్యో రామ రాఘవ రామ సిలగలాంటి మొగం చిన్న వచ్చినాడా సిలగలాంటి మొగం చిన్న వచ్చినాడా గలాంటి మొగం అలుగు వచ్చినాడా అవసలాంటి మొగము అలుగు వచ్చినాడా అన్నా ఏ నోము నోమిందో ఏ నోము నోమిందో ఏ పూజ చేసిందో ఎవరు చేసిన పాపం నా ఎంట పడ్డారా ఎవరు చేసిన పాపం నా ఎంట పడ్డారా ఆడికెళ్ళి చక్రవర్తి అయ్యయ్యో రామ రాఘవ రామ కుంకుమొట్టపడికే కుదిరించి పెడుదోనా కుంకుమొట్టపడికే కుదిరించి పెడుదోనా వాటికి పొట్టపడికే కడుక్కొని పెట్టునా తిలకం పొట్టపడికే తీర్చిదిద్దుకుందరా గోడ పుట్టిన మన తమ్ముడమ్మా నా తమ్ముడికి ఈ మాట అన్నడని నేను ఎవరితో చెప్పుకుందును ఆడికెళ్ళి చక్రవర్తి రాజు రమణాల బేటి కత్తిరాడా అయ్యయ్యో బామ బామ దవయంతి అయ్యయ్యో బామ బామ దవయంతి పేరు పెట్టి మళ్ళా విసిరాడా అయ్యయ్యో రామ రాఘవ రామ అయ్యో రామ రాఘవ రామ భర్త ఉన్న బేటి కత్తిరాదా భర్త ముఖము తాను చూసిరాదా చక్రవర్తి రాజా చక్రవర్తి రాజా చూడబోతున్నాదా ఇవాళ చూసినావా నువ్వు రాజకచ్చి పోయేటప్పుడు రాజ దుస్తులు ధరించి పోయేటది నాదా రాజన్నాలని రాజ దుస్తులు ఏమైనా నాదా నీ పాదాలకు వేసిన పాకులు ఏమి నాదా నీ చేతుల పట్టుకుని శుభలాగా పెట్టలేదు నీ నెత్తిలో పెట్టుకుని చీటం ఏది నాదా నీ ఒంటి నిండా వల్లారి గిల్లారి వచ్చిన బయట ఉయ్యాలి ఏమైనా అయ్యా అయ్యో బామాధవ ఎంత తమ్ముడు గడిగడి అడిగే దుర్దేశ కాలాల్లో అనలాని మాటలన్న బామ ఎక్కచరా 5 పాలగవ్వలు పట్టకచ్చాను 5 పాలగవ్వలతో ఆటాడితే బామ నేను ఆటల్లో ఓడిపోయినా ఆటల్లో ఓడిపోతానంటానే మాటలన్న బామ ఒక్కొక్క మాట అనకుండా ఊడిపోతానే నన్ను అన్న మాట నేడికి రుటమైంది అయ్యో నాది ఇప్పటికప్పటికన్నా పాలోడు ఏంటన్న పక్కన కట్టయితే అగో నీ మాట వినకుండా నా తమ్ముడు అని ఇంత తీసుకున్నాను నా తమ్ముడు నా మీద వెనకన కోపానికి వచ్చాడు నీ ఎవరి మాటలు పట్టుకున్నా నా తమ్ముడు కట్టి మాట్లాడినప్పుడు
ఇక నా మనసులో వచ్చి బామ నిలువ నీడా లేదు ఉన్న స్థలము లేదు కొడుకునైనా బామ నువ్వు తీసుకోవే బిడ్డనైనా బామ నేను తీసుకుంటా రాజు వదిలిపెట్టి ఓ బామ అయ్య రాజు వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి రాజాల మీద రాజువలియ బామ దేశాల మీద దోరోలే బామ మనం వెళ్ళిపోదాము ఓ బామ ఇక రాజానికి బామ దూరమైతామమ్మా రాజా నాద ఏ మనుషుకైనా ఉన్న ఊరు కన్న తల్లి మన ఉన్న ఊళ్ళో మన ముక్కి బతకాలన్న కడప లోపల సుఖం కాసివే దొరకాలన్నారు నాదా నాది ఇవాళ ఏ రాజ్యం పోతాం ఏ దేశం పోదాం నా మాట ఒకటి ఏదో కాదు నాదా ఏంటిదమ్మా నీ తమ్ముడిని నెల్ల కొట్టింది కదా నాదా నీ తమ్ముడి దగ్గర పోయి అయ్యచ్చా పుష్పరుడా మాకు ఇదే ఊళ్ళో అరగుంట జాగేయమంట అరగుంట జాగిస్తే నాదా అది అరగుంట జాగా అరకమ్మలు ఏడిపిండలు గుడి చేసుకొని నా కోటింటి కొట్టాలు చేస్తా బ్రాహ్మణి బాధలు తవుడు పొరవ తెచ్చి మన పిల్లలు తను ఉదారపోతానయ్యా అయ్యో బామదమయంది దేవి ఓ బాబు అరే పర్వాలేదు బామ నా తమ్ముని అడుగుతావా నీ మాట ఇక్కడ ఇద్దరు కావచ్చునా అయ్యయ్య రావే బామని భార్య తోలుకొని రాగానే కచ్చిరిగాడి వచ్చిండు నా తమ్ముని ముఖం చూడ బామా అనుకోని పిల్లగాడు వెనుకనే కచ్చిరి కింద అర్థపరుతో నిలబడ్డాడు ఆడవిల్ల దవయంతి దేవి ఆ కొడుకుని బిడ్డ తీసుకొని తమ్ముని బేటికి వచ్చిందో రాజ్యం గెలిచిన మాట దేశం గెలిచిన మాట రాజ్యంలోనే మీ అన్న ఓడిపోయిందట దేశంలో మీ అన్న ఓడిపోయిందట ఇప్పుడే అన్నం వండిన అయ్యా అండుకున్న అన్నం కూడా నా పిల్లలు తినబెట్టకుండా నీ అన్న పోదాం పోదాం అంటాడు మరిది పుష్పరుడా మీరు వెళ్ళకూడదు మేము ఎక్కడ పోదాం మీ బంగాళాలు మాకద్దు నీ భగవంతుడు మాకద్దు అదే ఊళ్ళో ఇదే ఊళ్ళో నీకు తగిన పట్నం లోపల ఊరవతల చూసిన ఊరవతల కట్టగడపకు మాకు అరగుంట జాగెత్తే కమ్మల గుడి చేసుకొని నా బిడ్డ ఏందురవ నా కొడుకు చంద్రశేఖర్ రాజు నా ఇద్దరు పిల్లల నేను కోటింటి కొట్నాలు తెస్తా రావనంటి బాధలు చదివి తవుడు పరమ తెచ్చి నా పిల్లల తరువాత అరపోసుకుంటానయ్యా మీ అన్న ఇదే ఊళ్ళే బర్ల కాదు బతుకుతామయ్యా నీ కాలు మొక్కుతానా ఒక్కనాడు మేము అరుగు లెక్క చూడలేదయ్యా నేను కన్న కొడుకు లెక్కనే చూసుకున్నా అయ్యా ఇవాళ మమ్మల్ని ఎలా కొట్టుకున్నామట మేము పోతాం కానీ మేము ఏ రాజ్యం పోతాం ఏ దేశం పోతాం ఇది ఊళ్ళో మాకు కరుగుంటే జాగంటే నా ముఖం చూడకున్నా నా కొడుకు ముఖం చూడవా అయ్యా నా కొడుకు ముఖం చూడకున్నా
మన బిడ్డ ఆడవిల్ల అపరాధ 7 తరాల నాటి కుదరాడి బిడ్డ ఆడవిల్ల రేపటి కల్లా మంచాల పడ్డనాడు మా చిన్నబాబు మంచాల పడ్డాడు నీ నా బిడ్డ నీ దగ్గరికి చరుచుకుంటది అయ్యా నీ కాళ్ళు మొక్కుదా నీకు దండం పెడతా నా పిల్లల మొక్కం చూసి అనగుంటా జాగా అనగుంటా జాగా నిమ్మల కళ్ళు ఆడడానికి వద్దు అనుకుంటా నావే పిల్లలు పిల్లలు అంటాను ఎవరు విచ్చా పిల్లలే ఎవరు విచ్చా పిల్లలే వీళ్ళు పిల్లలు పిల్లలు అంటాను నీ భర్తను కాపురం చేస్తే వచ్చిన పోరగాళ్ళు వీళ్ళు మన ఇద్దరం కాపురం చేస్తే మనకు వచ్చిన పోరగాళ్ళు మాట అన్నావు నేను నీ పక్కన నేనెట్ట కొంగు పడతానయ్యా దేవుడికి మాటల కొరకు
నాకిట్ట వచ్చాడు సిగ్గుమాన అనిపిస్తారు ఎంత మాట అన్నావయ్యా బాపు నన్ను ఆర్మించాలా అన్న నన్ను కాకి నమ్మలేదే గద్దకు నమ్మలేదే అంత పాపకారి మాట నీ నోటికి ఎట్లా వచ్చింది పంపించినారు అయ్యా బిడ్డ వాడు పాపకారి వాడైంది కాదు బిడ్డ నాకు పెళ్ళాలే పిల్లలు అంటే ఇప్పుడు ఇందులో పిల్లలు రావే రాసుంటే గట్ల అయిపోయి మరి కాగల్లా కార్యం కాక తప్పదు బిడ్డ ఏ మనిషికైనా బిడ్డ 60 మూత గ్రంథం చదివి అజడు రాసిన రాత తప్పదు 20 మూత గ్రంథం చదివి రాసిన రాత తప్పదు బిడ్డ భగవంతుడు ఎట్లా రాసి పెడితే అట్లా అంటే ఏ మనిషికైనా భగవంతుడు రాసే రాత తప్పదు బ్రహ్మ రాసిన రాత తప్పదు భగవంతుడు మెచ్చిన పాట తప్పదు నలుగురు చూడే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఎంబడి పెట్టుకొని భగవంతా అందరూ ఏమీ ముట్టలేదా కొందరు ఏమీ పెరగపోతే నాయన అలాగే తీసినాడు సర్వేశ్వర ఎందుకు బతికిచ్చినవరా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు పిల్లలు తీసుకొని ఇక కరుణ చూపు మా రామా కళ్యాణ
నాదురి వేలవన్న పారున కోరన్నా అయ్యయ్యో రాజ చక్రవర్తి ఆడని పెట్టుకొని వద్దాడు కడుపు కన్నలేదు కంటి లేదురా నాయక